నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే. నర్స్, కేరళ నర్స్ నిమిషప్రియ ఉరి శిక్ష ఏదైతే ఉందో అది రద్దయింది అనే వార్తల్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఖచ్చితంగా ఇంకా అటువంటి నిర్ణయం తాత్కాలికంగా సస్పెండ్ అయింది తప్ప నిర్ణయం ఇంకా పూర్తిగా రద్దయింది ఉరిశిక్ష అనేది ఇంకా తెలియలేదు, ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు అనేది స్పష్టం చేసింది భారత ప్రభుత్వం. అయితే ప్రతి దాన్ని మనకు అనుగుణంగా మార్చేసుకుని రకరకాల వార్తల్ని పుట్టించడం అనుకోవచ్చు, రకరకాల విషయాల్ని వైరల్ చేసేయడం అనుకోవచ్చు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అసలు ఆవిడకి ఉరిశిక్ష రద్దయ్యే పరిస్థితి ఉంటుందని అనుకోవచ్చా? ఇప్పుడు దాకా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం రద్దయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే యమన్ ప్రభుత్వం ఏవైతే వాళ్ళ షరియా చట్టాలు ఉంటాయి చూసావా, అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి పద్ధతి. చాలా అంటే ఎక్కడ కూడా వాళ్ళు ముందు కేసు నడిపిస్తున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఎక్కడా కూడా ఆ నిమిషప్రియకి ఎక్కడ అదేంటి అంటే పశ్చాత్తాప భావన అనేది లేదు. అయ్యో నేను అనవసరంగా చేశానని కానీ అనేది కూడా క్యాల్కులేట్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటిది ఏమీ కూడా అమ్మాయికి లేదు అనేది వాళ్ళ భావన. అట్లాగే అవతల ఎవరైతే హతుడు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అక్కడ ఆ దేశంలో. కాబట్టి ఏంటంటే అసలు వాళ్ళే బ్లడ్ మనీ అంటారని మనకు అందరికీ తెలిసిందే. ఆ మనీని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళకి శిక్షే కావాలి. ఎటువంటి సందర్భంలో కూడా అసలు క్షమాభిక్ష పెట్టేయడం అనేది లేదు అనేది ఖచ్చితంగా కనపడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. అయితే దౌత్య సంబంధాల పైన ఆధారపడి ఇక్కడ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అని అంటే మన భారత ప్రభుత్వం నుంచి ఆ అమ్మాయిని ఆవిడ్ని సేవ్ చేయాలి అనేది మాత్రం చాలా గట్టి ప్రయత్నమే జరుగుతోంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ గట్టి ప్రయత్నం కనుక సఫలమై ఎక్కడైనా కానీ అవతల వాళ్ళు బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేస్తే కనుక రద్దు అవ్వడానికి అవకాశం ఉంది. అయినా సరే జీవిత ఖైదు మాత్రం ఉంటుంది. అక్కడ జీవిత ఖైదు అనేది ఉంటుంది ఖచ్చితంగా. జీవిత ఖైదు అయిన తర్వాత ఇన్నేళ్ళు అయిన తర్వాత జీవిత ఖైదు అంటే అది 14 ఏళ్ళు కదా. అవును, మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి అలా ఉండదు పద్మిని. కొంచెం అంటే ఏజ్ పెరగాలి వాళ్ళకి. అంటే ఇప్పుడున్న అమ్మాయి ఏజ్ ఎంత ఉందో మనకి చూసుకొని ఆ ఏజ్ తగ్గట్టుగా అంటే వీళ్ళని ప్రతి దాంట్లోనూ కూడా ప్రభుత్వం అనేది అవతల ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళని పార్టీ చేస్తాయి అన్నమాట. వాళ్ళని కూడా పార్టీ చేస్తాయి కేసులో. ఇక్కడ అనుకో, ఇక్కడ మనం చెప్పేదంతా కూడా గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఒక అమ్మాయికి ఎక్కడైనా అన్యాయం జరిగింది అనుకో, వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట అన్నా కూడా అమ్మ అన్ని కూడా న్యాయ ప్రకారంగా చట్ట ప్రకారంగా జరుగుతాయి, మీరేం మాట్లాడడానికి వీల్లేదు అని మాత్రం అనడము, వాళ్ళ వాంగ్మూలం తీసుకోవడం వరకు మాత్రమే జరుగుతుంది. అక్కడ అలా కాదు. అక్కడ వాళ్ళ వాంగ్మూలము వాళ్ళ అభిప్రాయానికి కూడా చాలా పెద్ద పీట వేస్తారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే విక్టిమ్స్ ఫ్యామిలీ ఉంటుందో వాళ్ళకి. మరి ఆవిడ చంపడానికి గల కారణం మనం ఒకసారి మాట్లాడుకుంటే, శారీరకంగా మానసికంగా ఆయన హింసించాడు. మరి దాన్ని ఏం పరిగణలోకి తీసుకోదా ప్రభుత్వం? ఇప్పుడు ఒకళ్ళని ఎవరినన్నా అనుకోకుండా నువ్వు రక్షించుకోవడానికి అని చెప్పి చంపేశావు అనుకుందాం. వాళ్ళని ఒక అమ్మాయి చంపేసిందని అనుకుందాం. చంపడం వరకే ఆ రక్షణ అనేది మైండ్ లో ఉంటుంది. చంపేసిన తర్వాత నిజంగా అది రక్షణ కోసం చేసి ఉంటే గనక వెంటనే పోలీసులకు చెప్పడం, నన్ను హింసించడానికి ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా జరిగింది, లేదు అంటే కనుక నన్ను నేను రక్షించుకోవడానికి చేశాను అనేది ఒక ఇది. కానీ ఆ డెడ్ బాడీని ఎలా అయినా సరే సమూలంగా నాశనం చేయాలి అని అనుకోవడం అనేది మళ్ళీ క్రిమినల్ బ్రెయిన్ కిందకే వస్తుంది. అవునా కాదా? సో ఇక్కడ జరిగింది కూడా అదే. అమ్మాయి ఆవిడ అసలు మొత్తానికే ఎవిడెన్స్ లేకుండా చేద్దాము అనేది చాలా పెద్ద నేరం. అక్కడ ముక్కలు చేసేసింది. ముక్కలు చేసేయడము, పడేయడము అవంతా కూడా చాలా పెద్ద నేరం. అంటే ఎక్కడ కూడా అపరాధ భావన అనేది లేదు. అయ్యో చంపేశాను నేను అనే అపరాధ భావన లేదు. ఇప్పటికీ కూడా నువ్వేమైనా బాధపడుతున్నావా అంటే కూడా దానికి కూడా సరైన సమాధానం లేకపోవడం. అంటే అమ్మాయి భయపడడం కావచ్చు, లేదు అంటే కనుక ఆ అమ్మాయి అంతకు ముందు పడిన బాధలు ఆ క్షమాపణ భావన అనేది వ్యక్తపరచకుండా ఆపడం కావచ్చు. నేనేం చేశానో కరెక్టే చేశానన్న ఫీలింగ్ లో కరెక్టే ఉంది కదా. ఆ ముక్కలు చేయడం అనేది అసలు వాడు ఏడిపిస్తే కదా నేను ముక్కలు చేయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అలాంటి భావన అనేది స్టాప్ చేస్తుంది అనమాట.
కాబట్టి మరి ఆ అమ్మాయి తరఫున అడ్వకేట్స్ ని పెట్టుకోవడానికి కూడా ఏమి ఇవ్వరు. ఇంకా ఒకసారి నేరం ప్రూవ్ అయిన తర్వాత టోటల్ గా వన్ సైడ్ మాత్రమే ఉంటుంది అక్కడ. విచారణ. చట్టాలు చాలా గట్టిగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అలా గట్టిగా ఉండడం వల్ల కూడా కొన్ని కొన్ని అనర్థాలు అనేవి, అంటే ఇప్పుడు వ్యక్తి అనేది, చావు అనేది ఒకటే పరిష్కారం కాదు. చంపేసినంత మాత్రమున వాళ్ళు చనిపోయిన వాళ్ళు వెనక్కి తిరిగి రారు కదా అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే ఎప్పటికైనా ఏదైనా సాల్వ్ అవుతుంది. Right. కానీ అక్కడ చట్టాలంతా చాలా గట్టిగా ఉండడం, అవతల వాళ్ళకి మరి అతనేం తప్పు చేశాడని వాళ్ళకి కూడా తెలియదు కదా. అతనేం చెప్పడు కదా, నేను వాళ్ళని అమ్మాయిని ఏడిపించానో, లేకపోతే ఆ అమ్మాయి బిజినెస్ నాతో మొదలుపెట్టింది, ఆ అమ్మాయి పాస్పోర్ట్ అవన్నీ కూడా నా దగ్గర పెట్టేసుకున్నాను ఇంకా చెప్పడానికి కూడా లేదు, ఇవన్నీ ఏం చెప్పవు కదా. వెళ్ళిపోయాడు కదా. అదే అంటాను. కాబట్టి వాళ్ళకు ఉండే కోపం వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ ఏదైనా కూడా క్షమాభిక్ష అనేది అవతల పార్టీ నుంచి రావాల్సిందే. కాబట్టి ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు కూడా, అంటే మనకి ఇక్కడ ప్రెసిడెంట్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని ఎలా అయితే మనకి క్షమాభిక్ష పెట్టాలో, ఆ హోదాలో ఉన్న వాళ్ళు కూడా క్షమాభిక్ష అసలు ఛాన్సే లేదని జరిగింది. ఆ ఫ్యామిలీ కూడా బ్లడ్ మనీ అని ఒప్పుకుంటారని అనుకోవచ్చా? మాకు అక్కర్లేదు అంటున్నారు. అక్కర్లేదు ఏమన్నా వాళ్ళు కూడా చాలా ఉన్నవాళ్ళు అయి ఉండవచ్చు. లేకపోతే గనక వాళ్ళు కూడా చాలా ఒక కుటుంబ వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తిని, అంటే కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తిని, ఇతను ఉన్నాడు మనకేం బాధ లేదే, కుటుంబం వెళ్ళిపోతుంది జరిగిపోతుంది అనుకునే వ్యక్తిని కోల్పోయి ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు కూడా రెడీగా లేరు. సో ఇక్కడ ఏమైనా దౌత్య సంబంధాలు ఏమైనా జరిగితే కనుక, కానీ భారత ప్రభుత్వం నుంచి మాత్రం చాలా, అసలు నేను మామూలుగా చదివేటప్పుడు కూడా అంతకుముందు నేను హ్యూమన్ రైట్స్ లో చేసిన ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి మనం చూసినప్పుడు నేను అనుకోవడం మాత్రం జరిగింది, అంటే ఏమైనా కానీ ఇది పోస్ట్పోన్ చేయడం కూడా కష్టమే అని అనుకున్న సందర్భంలో టు మై సర్ప్రైజ్ పోస్ట్పోన్ అయింది అని చెప్పి విన్నాను నేను. ఎంత పగడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, ప్లాన్ తో చక్కగా మాట్లాడి ఉంటారు, అందుకనే పోస్ట్పోన్ అయింది అని చెప్పి అని నేను అనుకున్నాను. రైట్. అయితే తాత్కాలికంగా ఇప్పుడైతే పోస్ట్పోన్ అయింది ఉరిశిక్ష అమలు అనే విషయం. మరి ఏం జరగబోతుంది, ఆవిడకి మరి ఉరిశిక్ష అమలు చేస్తుందా, లేకపోతే మీరు అన్నట్టుగా జీవిత ఖైదును ఖచ్చితంగా వేస్తుందా అనేది ఇంకా తేలాల్సినటువంటి విషయం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.